హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం మహీంద్రా నుంచి ఓడో ఎలక్ట్రిక్ ఆటో అయితే వచ్చిందనమాట. దీని గురించి పూర్తిగా మనం వీడియోలో తెలుసుకుందాం. ఇచ్చి 200 కిలోమీటర్స్ రియల్ రేంజ్ అయితే చెప్తున్నారు. అలాగే వెహికల్ చూసుకుంటే చాలా సూపర్గా వచ్చింది. అంటే ఇంతకుముందు వెహికల్స్ మనకు చూసుకుంటే వర్స్ట్ వెహికల్ ఏదనంటే మహీంద్రానే. అంటే అంత బాగాలేదనమాట. అలాగే వాళ్ళ సర్వీస్ కూడా బాగుండేది కాదు. కానీ ఇప్పుడు వాళ్ళు వెయిట్ చేసి అన్నిటికీ పోటీగా బ్రహ్మాండమైన ఒక ఆటోని అయితే తీసుకొచ్చారు. దీని గురించి పూర్తిగా మనం వీడియోలో మాట్లాడుకుందాం. ఎలా ఉంది, దీని మైలేజ్ ఎంత ఇస్తుంది, అలాగే ఇదన్నీ కూడా మనము తెలుసుకుందాం. అంతేకాకుండా ఈ వీడియో వచ్చి అతను అంటే నాకు కెమెరా షై ఉంది, నేను మీకు వీడియో చేయలేదు, నేను చెప్పలేను సార్, నేను దీని గురించి పూర్తిగా మీకు క్లియర్గా చెప్తాను, మీరు వీడియో తీసుకోండి అని చెప్పారనమాట. అందువల్ల అతను పాల వ్యాపారం చేస్తాడు, అతను వీడియో చేయమని చెప్పి నాకైతే చెప్పారనమాట. అందువల్ల నేను అది వీడియో చేశాను. దీని గురించి పూర్తిగా మనం వీడియోలో మాట్లాడుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళండి. అలాగే మనకు ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో చూసే వాళ్ళైతే కనుక ఫాలో కూడా చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ముందుగా మీరు అవుటర్ లుక్ చూడండి ఎలా ఉందనేది. మీకు పెద్ద అద్దం అయితే రావడం జరిగింది. లోపల నుంచి కూర్చున్న వాళ్ళకి బయటికి ఫుల్గా కనపడుతుంది అనమాట. చాలా సూపర్గా ఉంది. అలాగే సస్పెన్షన్ కూడా దీనికి మంచి సస్పెన్షన్ ఇచ్చారు. బ్రేకింగ్ సిస్టమ్ కూడా బాగుంది. టైర్స్ కూడా మీరు గమనించవచ్చు. అలాగే మనకు ఆ ఫ్రంట్ లుక్ కూడా మీరు గమనించవచ్చు. ఇది వచ్చి మనకు హెడ్ ల్యాంప్స్ అయితే ఇచ్చారండి. ప్రొజెక్టర్ టైప్ హెడ్ ల్యాంప్స్ అయితే ఇచ్చారనమాట. మంచి హెడ్ ల్యాంప్స్ అయితే వచ్చాయి. అలాగే ఇండికేటర్స్ కూడా దాంట్లోనే ఇంక్రీడ్ అయి వచ్చిందనమాట. అంతేకాకుండా మనకు యూడో అని అనుకుంటాం మనము, వాళ్ళు అక్కడ దాంట్లో రాసి ఉండేది ఓడో అనమాట. ఓడో అనేది పరిగెత్తడం అని అర్థం. యాక్చువల్గా మలయాళంలో వాళ్ళు దాన్ని తీసుకొని పెట్టారా ఏందనేది తెలియదు, కానీ పేరైతే యూడో అనమాట. దీంట్లో ఇది ఎస్టీ అనే మోడల్. ఇది మీకు మొత్తం ఇక్కడ గమనించవచ్చు. వైపర్ కానీ, అలాగే ఆ మిర్రర్ లైక్ ఇక్కడ కూడా గమనిస్తే మీకు అర్థం మీకు చూసుకుంటే మనకు అటుపక్క నుంచి లోపల నుంచి మనకు చూసే వాళ్ళకైతే, బయట నుంచి చూసే వాళ్ళకైనా, లోపల నుంచి చూసే వాళ్ళకైనా ఇది ఒక కార్ టైపు అద్దం మారిగా అయితే కనపడుతుంది అనమాట మిర్రర్. మన కంఫర్ట్ కూడా లోపల కూడా గమనించవచ్చు ఎలా ఉందనేది. మనకు పెద్ద డోర్స్ అయితే రావడం జరిగిందనమాట. డోర్ మనకి ఇలా పైకి లేపి డోర్ అయితే తీసుకోవచ్చు. లోపల కంఫర్ట్ కూడా మీరు గమనించవచ్చు అనమాట. పెద్ద స్పేస్ అయితే దీంట్లో లోపల రావడం అయితే జరిగిందనమాట. మనకి ఇది వీళ్ళు పాల వ్యాపారం చేస్తారు. వీళ్ళు మనకు వీడియో తీసుకోవడానికి అయితే పర్మిషన్ అయితే ఇచ్చారనమాట. కానీ వాళ్ళు మన దగ్గర ఎక్స్ప్లెయిన్ చేసేదానికి నా వల్ల కాదు సార్, నాకు కొద్దిగా కెమెరా షై ఉంది అని చెప్పారనమాట. దానివల్ల నేను వీడియో అయితే తీసుకోవడం జరిగింది. ఇంకా షోరూంలో పోయి మనం వీడియో తీయాలంటే వాళ్ళు పెద్దగా సహకరించేదట్టే కనబడలేదు. దానివల్ల నేను షోరూమ్కి అయితే వెళ్ళలేదనమాట. ఎందుకంటే ఇంతకుముందు మహీంద్రా ఆటో వచ్చినప్పుడు అది కొద్దిగా బాగలేదని దాని గురించి మనం అప్పట్లో వీడియో పెట్టాము. తర్వాత వాళ్ళు అందుకోసం వాళ్ళు తీయలేదా ఏమనేది మనకు తెలియదు, కానీ చాలా సూపర్గా ఉందండి. ఈ ఆటో అయితే కనుక ఎక్స్ట్రీమ్లీ సూపర్ అని చెప్పచ్చు. దీంట్లో ఎలక్ట్రిక్లో ఎస్టీ అనమాట. ఇంకా మనకు బ్యాక్ సైడ్ మనకు ఇండికేటర్స్ కూడా గమనిస్తే చాలా బాగున్నాయి. ఇండికేటర్స్ కానీ, మనకు టైల్ ల్యాంప్ కానీ, అలాగే మనకి ఇక్కడ నెంబర్ ప్లేట్కి ఒక ల్యాంప్ అయితే కింద ఇవ్వడం జరిగింది. మనకు అన్నీ కూడా ఇక్కడ బాగున్నాయి అనమాట. చూసేదానికైతే చాలా సూపర్గా ఉందని చెప్పచ్చు. లోపల మనకు హజార్డ్ స్విచ్ వస్తుంది. అలాగే మనకు వైపర్కి ఒక స్విచ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. దీంట్లో ఆన్ అండ్ ఆఫ్, అలాగే మనకు లైటింగ్కు ఒక నాబ్ అయితే ఇచ్చారు. ఇక్కడ వాళ్ళైతే కొద్దిగా ఫ్యాన్ అవి బిగించుకున్నారనమాట. ఇంక ఇక్కడ చూసుకుంటే మనకు 12 వాట్స్తో వాళ్ళకు ఛార్జింగ్, మొబైల్ ఛార్జింగ్కి అయితే ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే మామూలుగా USB ఇస్తారు, కానీ వీళ్ళు ఈ టైప్ అయితే ఇచ్చారనమాట. మనకు బ్రేక్స్ కూడా చూసుకోవచ్చు. బ్రేక్ కానీ, అలాగే మనకు హ్యాండ్ బ్రేక్ అయితే సైడ్లో ఇవ్వడం జరిగింది. ఇందులో దీనికి బ్యాటరీ వచ్చి మనకు సీట్ కిందే ఫిక్స్ చేయడం జరిగిందండి. 11.7 kWh బ్యాటరీ అయితే దీంట్లో ఇవ్వడం జరిగింది. సీట్ కిందే రావడం వలన అది బ్యాలెన్స్గా అయిందని అయితే వాళ్ళు చెప్తున్నారనమాట. ఎందుకంటే బ్యాక్ సైడ్ అట్లా పెడితే ఫ్రంట్ మనకు గేజ్ తగ్గిపోతుంది, వెయిట్ తగ్గిపోతుంది. ఇంకా దీంట్లో చూసుకుంటే మనకు హారన్ కానీ, అలాగే సైడ్ ఇండికేటర్ స్విచెస్ కానీ, డిమ్ అండ్ డిప్ కానీ అన్నీ కూడా వచ్చేస్తున్నాయి అనమాట. మోడ్స్లో కూడా చూసుకుంటే మనకు 3 మోడ్స్ అయితే వస్తాయి. అలాగే 4th మోడ్ మనకు రివర్స్ మోడ్ కూడా వస్తుంది. ఇవన్నీ కూడా దీంట్లో ఉన్నాయి. మీకు ఈ ఆటో నచ్చిందా లేదా అని నా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మోడ్స్ చూసుకుంటే మనకు 3 మోడ్స్ అయితే వస్తాయండి. రేంజ్ మోడ్, అలాగే రైడ్ మోడ్, డ్రైవ్ మోడ్ అని 3 మోడ్స్ అయితే వస్తాయి. అంతేకాకుండా రివర్స్ మోడ్ కూడా ఉంటుంది. మనకి ఇక్కడ బటన్స్ అన్నీ మీరు గమనించవచ్చు. అలాగే మనం డిస్ప్లే చూసుకుంటే మనకి ఒక మంచి డిస్ప్లే అయితే ఇచ్చారు. చిన్న డిస్ప్లే ఇవ్వడం జరిగింది. దీంట్లో అన్నీ మనకు దీంట్లో ఉన్నాయన్నమాట. ఎంత బ్యాటరీ పర్సంటేజ్ ఉంది, అలాగే ఆ బ్యాటరీ పర్సంటేజ్కి ఎన్ని కిలోమీటర్ల స్పీడ్ మైలేజ్ వెళ్తుంది, అలాగే ఎంత స్పీడ్ వెళ్తుంది, ఇవన్నీ కూడా దీంట్లో ఉంటాయి. అలాగే మనకు ఓడోమీటర్, స్పీడోమీటర్ అన్నీ కూడా మనకు దీంట్లో ఉంటుంది. అంతేకాకుండా మనకి ఇక్కడ సపరేట్గా బటన్స్ అయితే ఉన్నాయి. బటన్స్ ద్వారా కూడా మనము ఆ టైము అవన్నీ కూడా ప్రస్తుతం ఉండే డేట్ ఎంత అవన్నీ కూడా కనుక్కోవచ్చు. న్యూట్రల్ మోడ్, పార్కింగ్ మోడ్ అన్నీ కూడా దీంట్లో ఉన్నాయన్నమాట.
ఈ విధంగా డిస్ప్లే అయితే కొంచెం చాలా చిన్నది అనిపించింది. ఎందుకంటే మనం ఇప్పుడు ఉండే ఎలక్ట్రిక్ ఆటోల సెగ్మెంట్లో ఇదే చాలా చిన్న డిస్ప్లే అని అయితే నాకైతే అనిపించింది. కొంచెం పెద్దది అయితే ఇచ్చి ఉండొచ్చు. ఓకే ఎనఫ్ అయినా కూడా మనకు వెహికల్ బాగుండాలి అంతవరకే. ఇవన్నీ చిన్న ఇవన్నీ పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు. చూస్తున్నారు కదా, ట్రిప్ మీటర్ అయితే దీంట్లో ఉంది మనకు, అలాగే టైం అయితే ఉంది, మనకు మొత్తం అన్నీ కూడా దీంట్లో సెట్ చేసుకోవచ్చు అనమాట. చాలా సూపర్గా ఉంది డిస్ప్లే కూడా. కానీ కొంచెం అంటే మనకు ఆ స్పీడ్ పోయేది అంతా కొంచెం పెద్దదిగా ఇచ్చారు, అదొకటి నాకు బాగా నచ్చింది. ఇంకా దీంట్లో మెయిన్ ఇంకా మాట్లాడుకోవాలంటే చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయన్నమాట. దీంట్లో మనకు చూసుకుంటే 11.7 kWh బ్యాటరీ అయితే ఇవ్వడం జరిగింది. దీని ద్వారా రేంజ్ చూసుకుంటే మనకు 150-160 కిలోమీటర్స్ రేంజ్ అయితే వస్తుందని అయితే వాళ్ళు అయితే చెప్తున్నారు అనమాట. అలాగే చూసుకుంటే ఇది సెగ్మెంట్ రివర్స్ థ్రోటల్ అంటే రివర్స్ మోడ్ మనకైతే వస్తుంది. మనకు స్కూటర్స్లో ఉంటుంది కదా, అదేవిధంగా రివర్స్ మోడ్ అయితే ఉంటుంది. అంతేకాకుండా హిల్ హోల్డ్ అసిస్టెన్స్ అయితే ఇచ్చారండి. ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. హిల్ హోల్డ్ అనేది మామూలుగా మనకు స్కూటర్స్లో వస్తాయి, అదే వీళ్ళు ఆటోలు కూడా తీసుకొచ్చారు. ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు అనమాట. ఇంకా చూసుకుంటే మనకు మంచి పవర్ఫుల్ హెడ్ ల్యాంప్స్ అయితే ఇచ్చారు. స్టైలిష్ లైక్ ఇంటీరియర్ కూడా చాలా బాగా వచ్చింది, చాలా బాగుంది. అలాగే మనకు గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే 250 mm మనకు అంటే 215 mm మనకు గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉందన్నమాట. మీకు ఇక్కడ హజార్డ్ స్విచ్ చేసినప్పుడు మొత్తం అన్ని ఇండికేటర్స్ ఆన్ అవుతున్నాయి, మీరు గమనించవచ్చు దాన్ని. అలాగే మనకు లాంగ్ వీల్ బేస్ చూసుకుంటే మనకు 2100 వీల్ బేస్ అయితే దీంట్లో ఉందన్నమాట. డ్యూయల్ ఫోర్క్ సస్పెన్షన్ అయితే వస్తుంది. ఇండిపెండెంట్ రియర్ సస్పెన్షన్ బ్యాక్ సైడ్ కూడా మీకు ఉంటుందన్నమాట. అంతేకాకుండా దీంట్లో చూసుకుంటే మనకు ఆటో సేఫ్టీకి వీళ్ళు యాప్ కూడా ఇవ్వడం జరిగింది. దీంట్లో ఈ వారంటీ చూసుకుంటే మనకు 6 years ఆర్ 1.5 lakh kilometers వారంటీ అయితే వీళ్ళు ఇవ్వడం జరిగిందనమాట. ఫ్రీ సర్వీస్ అప్ టు 1 lakh kilometers, అడిషనల్ ఇన్సూరెన్స్ 20 lakh అప్ టు 20 lakhs rupees అని అయితే వీళ్ళు చెప్తున్నారనమాట. అలాగే దీంట్లో మహీంద్రా నెమో అనే యాప్ ఉంది. యాప్ ద్వారా దీన్ని మొత్తం మనము క్లియర్గా తెలుసుకోవచ్చు దీని గురించి. ఇంకా మెయిన్ మనము కొన్ని స్పెసిఫికేషన్ దీంట్లో చూసుకుంటే దీని ఛార్జింగ్ టైం చూసుకుంటే 5 hours 15 minutes ఛార్జింగ్ టైం అయితే వస్తుందన్నమాట. అలాగే ఇది వచ్చి డ్రైవ్ ట్రైన్ పీక్ ప్యాక్ చూసుకుంటే మనకు IP67 రేటింగ్తో అయితే వస్తుంది. ఇది కూడా బెస్ట్ విషయం అని చెప్పొచ్చు. అలాగే ఇంకా ఇందులో చూసుకుంటే మనకు వోల్టేజ్ పరంగా చూసుకుంటే 48 voltage వస్తుంది. పీక్ పవర్ చూసుకుంటే మనకు 10 kW పీక్ పవర్ వస్తుంది. టార్క్ 52 Nm టార్క్ అయితే ఉంటుంది అనమాట. గ్రేడబిలిటీ 25% గ్రేడబిలిటీ అయితే ఉంటుంది. టాప్ స్పీడ్ దీంట్లో చూసుకుంటే మనకు 55 kilometers టాప్ స్పీడ్ అయితే వెళ్తుంది అనమాట. అన్ని ఆప్షన్స్ దీంట్లో మనకు ఇచ్చారని చెప్పొచ్చు. అలాగే మనకు రియల్ వరల్డ్ రేంజ్ చూసుకుంటే 200 kilometers అయితే వీళ్ళు చెప్తున్నారు. సర్టిఫైడ్ రేంజ్ 260 చెప్తున్నాడు. కానీ ఇతను వాడేదైతే ఒక 150-160 kilometers అయితే వస్తుంది సార్ అని అయితే చెప్పారనమాట. దీంట్లో కలర్స్ చూసుకుంటే మనకు బ్యాటిల్ షిప్ గ్రే, అలాగే బ్లాక్ అండ్ ఎల్లో, అలాగే ట్రాఫిక్ బ్లూ అని ఇట్లా మనకు 3 కలర్స్ అయితే వచ్చాయన్నమాట. ఇప్పుడు బ్యాటిల్ షిప్ గ్రే అనేది మనకు రన్నింగ్లో అయితే ఉంది. వెహికల్ అయితే చాలా సూపర్గా ఉందండి, నాకైతే బాగా నచ్చింది. ఇంకా మనం నా ఒపీనియన్ మీకు క్లియర్గా దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్ చూశారు కదా ఎలా ఉంది అనేది. వెహికల్ చాలా సూపర్గా ఉంది. వాళ్ళు వెయిట్ చేసి తీసుకొని వచ్చినా కూడా మంచి వెహికల్. అలాగే గేజ్ కానీ, అలాగే ఒక స్పీడ్ కానీ, వెహికల్ కూర్చున్నప్పుడు కంఫర్ట్ కానీ, లోపల ఎంత కంఫర్ట్గా ఉందంటే మనకు ఫ్రంట్ కూర్చునే సీట్ కానీ, బ్యాక్ సైడ్ కూర్చునే వాళ్ళకు కూడా చాలా కంఫర్ట్గా ఉందన్నమాట. లోపల ఎంత స్థలం ఇచ్చారంటే ఇంతకు ముందు ఉండే వెహికల్ వాళ్ళు మీరు గమనిస్తే మహీంద్రాలో అంత లేస్గా ఉండేదన్నమాట. మనము పక్కన ఏదైనా బస్సు గీసిపోయిందంటే ఈ వెహికల్ దడదడనే కదురుతుంది. దీంట్లో నుంచి వాళ్ళు ఒక మంచి ఆటోని అయితే వెయిట్ చేసి తీసుకొని వచ్చినా కూడా మంచి ఆటోని తీసుకొచ్చారు. చాలా సూపర్గా ఉంది. ఒకవేళ షేర్ ఆటో టైప్ తీసుకొని వస్తే ఇంకా మంచిది. ఎందుకంటే ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్లో షేర్ ఆటోలు అనేది చాలా తక్కువ అనమాట. ఇప్పుడు మనకు బజాజ్లో తీసుకున్నా కూడా గోగో కానీ సేమ్ ఇదే మారినే ఉంటుంది. అది కూడా మంచి కంఫర్ట్ ఉండే వెహికలే. కానీ మహీంద్రాలో మాత్రం పూర్తిగా వాళ్ళు ఆ షేపే మార్చేశారని చెప్పొచ్చు. ఒక యూనిక్ స్టైల్ని అయితే తీసుకొచ్చారు. ఫ్రంట్ అంత పెద్ద మిర్రర్ టైప్ అయితే మనకు వచ్చేసింది. మనం కూర్చున్నప్పటి నుంచి బయటికి చూసేదానికి కానీ, బ్యాటరీ పవర్ కానీ, అలాగే మోటార్ పవర్ కానీ, మనకు తోలేటప్పుడు ఆ కంఫర్ట్ కానీ చాలా సూపర్గా ఉంది. మంచి వెహికల్ తీసుకొని వచ్చారని చెప్పొచ్చు అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది వెహికల్. మీకు ఏమనిపించింది అనేది నా కమెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు బాయ్ బాయ్.